వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు జై బాలాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయించడం అనేది ఒక చేతగానితనం, రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి ఈ పనికి రేపు సీఎం గారికి స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పే ఎట్లాంటి పరిస్థితి మాలలకు వస్తుందంటే ఆ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక మందకృష్ణకు భయపడి రాజ్యాంగానికి తూట్లు పోడ్చి వర్గీకరణ చేసిన ఖబర్దార్ బిడ్డ, రేపు స్థానిక సంస్థలలో మీ లగ్గం చేస్తామనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు ఫిబ్రవరి 4వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజు. ఎందుకంటే రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు గట్టిగా నిరసన తెలుపుతూ, ఎందుకంటే మనం మాలలు ఐక్యంగా ఉండి మన నిరసన తెలుపుతున్నాం. మన మాలల యొక్క శాతాన్ని దొంగ లెక్కలు చూపించి రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఒకప్పుడు మనం కాంగ్రెస్ అంటేనే మాలలు అంటేనే కాంగ్రెస్, ఈరోజు మాలలకు మహా ఘోరంగా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఈరోజు మన రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క మాల, నిజమైన మాల, నిక్కాసైన మాల ఏదైనా ఉంటుంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు. మనం ఖచ్చితంగా పిలుపునిచ్చి మనం ప్రతి ఒక్క గ్రామం తిరిగి ఒక్కరు కూడా ఓటు వేయద్దు. మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసారంటే తీరని నోటు చేసినట్టే. ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పి మాలలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మనం కాంగ్రెస్ పార్టీని మన గ్రామ శాఖలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మనం స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్పి మనకు ఎవరిని కూడా ఓటు వేయకుండా మనం బుద్ధి చెప్పాలని మనం కోరుతూ నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసన మండలిలో ఏదైతే షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టుని వర్గీకరణ చేయాలని ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అది పూర్తి తప్పుల తడక, దాన్ని పూర్తిగా విభేదిస్తున్నాం. ఏ ప్రతిపాదికన మీరు ఇట్లా చేసిరో 3 వర్గాలు 4 వర్గాలుగా చేస్తున్నారో 2011 జనాభా లెక్కలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఎక్కడ కూడా షమీమ్ అఖ్తర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయిలో జనాభా లెక్కలు తీసుకోలేదు. మీరు చూపించే లెక్కలల్లో ఎస్సీ జనాభా 62 లక్షలు ఉంటే మీరు చేసిన వర్గీకరణలు ఏదైతే 3 వర్గాలు చేసిరో 1, 2, 3 చేసిరో అది పూర్తిగా 52 లక్షలకే వస్తుంది. అట్లా కూడా మాలలో ఒక 9 లక్షల మంది ఇప్పుడు జనాభా లెక్కలో పోయిరు. బీసీలను కూడా ఒక 20 లక్షల మంది తగ్గించరు. ఈ జనాభా లెక్కలు అయితే ఏదైతే తీసుకున్నారో ఈరోజు అది పూర్తిగా అది తప్పుల తడక, దాన్ని వ్యతిరేకిస్తూ అలాగే శాసనసభలలో ఏదైతే ప్రవేశపెట్టిన వర్గీకరణని దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు 2 రోజులు టైం తీసుకోకుండా కూడా అంత హడావుడిగా
మీరు దీని మీద విశ్లేషణ చేయకుండా వర్గీకరణ చేస్తానని చెప్పింది అది చట్టబద్ధం కాదు. మేము ఆ రోజు నుంచి చెప్తున్నాం, మా నాయకులు కూడా చెప్తున్నారు, తెలంగాణలో కాదు దేశం మొత్తం చేయండి. దోసక తింటుంది దేశంలో మాదిగలు, మాయావతి మాదిగ, ఈరోజున్న దేశంలో ఉన్న చమర్లు మొత్తం దోసక తిన్నది మాదిగలు. కేవలం ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం కృష్ణ మాదిగ అనే వ్యక్తి బీజేపీకి అంటగాగి ఆయన బలాన్ని, ఆయన బెదిరింపులకు లొంగి నువ్వు ఈరోజు తీర్మానం చేపించి హడావుడిలో నువ్వు వర్గీకరణ చేస్తుంటున్నావు. కానీ దీన్ని అడ్డుకుంటాం. మీకు ఇదే ప్రతిపాదికనైతే గ్రామాన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా రేవంత్ రెడ్డి గారు. ఇది మీరు తప్పు, దీన్ని తెలుసుకోండి, పునఃపరిశీలించండి. వర్గీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మాలలవని తెలియజేస్తూ జై భీమ్. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేయడానికి నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో బీజేపీ ఆడిన గేమ్లో కాంగ్రెస్ ఆడుతూ ఈరోజు కాంగ్రెస్ ఓట్లు పడకుండా చేసుకుంటుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు చేయడం మరీ అన్యాయంగా, ఇది పార్లమెంట్లో చేయవలసినది ఇక్కడ రాష్ట్ర శాసనసభలో చేయడం ఇది కరెక్ట్ కాదని అక్కడ 341 జీవో రేవంత్ రెడ్డి చదివిండో చదవలేదో అది చేయకుండానే, అది చదవకుండానే, రాజ్యాంగం గురించి చదవకుండానే నువ్వు శాసనసభలో ఒక మందకృష్ణ భయపడి ఈరోజు నువ్వు ఒక మాదిలకు భయపడి నువ్వు ఇలా వర్గీకరణ చేసినావు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నావు. ఇది సుప్రీంకోర్టుకు పోయినా కూడా ఇది మళ్ళీ వెనక కొట్టేసి మళ్ళీ వస్తుందని దీంతో ఛాలెంజ్ చేస్తున్నాం మాలను. జై మాల. ఏదో ఆత్రం అన్నట్టుగా ఇక మందకృష్ణ లక్ష డప్పులు 1000 గొంతులకు భయపడి రేవంత్ రెడ్డి గారు ఒక ఏబీసీ వర్గం 3 ఒక 1, 2, 3గా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సర్వేలో మాలను చాలా తక్కువ చూపించారు. అసలు మాలలు దాదాపు మేము 30 లక్షలు ఉన్నా అంటే అసలు మాకు ఒక 15 లక్షల వరకు చూపించారు. మిగతా చాలా వరకు సర్వే చాలా తప్పుగా చేసే సర్వేలు. ఈ సర్వే అనేది కరెక్ట్ కాదు. మాకు మాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము ఎక్కడ కూడా ఆర్థికంగా కూడా మేము బలపడలేదు. కానీ వర్గీకరణ వద్దన్నది మా వాదన. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అక్కడ వేరే బీజేపీ ఉన్న ప్రభుత్వాల్లో కూడా ఎక్కడ కూడా వర్గీకరణ చేయలేదు. కానీ తొందరపాటు ఏదో పెద్దని మునగాలనుకుంటూ కానీ స్థానికంగా మాత్రం ఆయనకు మాళ్ళు కూడా ఒక్కరు కూడా ఓటు వేయడానికి కూడా ఈ సందర్భంగా ఈ జేఏసీ నుంచి మాల చేసి మేము పిలుపునిస్తున్నాం.